ఈ మూవీ వచ్చేసి కార్తీక్ నటించిన మూవీ. కొంచెం డిఫరెంట్ యాంగిల్‌లో నటించారు. కార్తీక్ అయితే వీళ్ళిద్దరూ నటించిన మూవీ చాలా బాగుంది. మూవీ అయితే నాకైతే కొంచెం పర్వాలేదు అనిపించింది. ఈ మూవీలో విషయానికొస్తే కొంచెం డిఫరెంట్ యాంగిల్‌లో ఉన్న మూవీ అయితే కొంచెం స్లోగా నడిచిన మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కొంచెం పర్వాలేదుగా అలా నచ్చింది నాకు. కొంచెం మూవీ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉన్న అక్కడక్కడ కామెడీ, యాక్షన్స్, జోక్స్ చాలా బాగున్నాయి మూవీలో అయితే. డ్రామా కూడా చాలా బాగా చూపించారు మూవీలో. ఇంకా ఈ మూవీలో వచ్చేసి సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా పేలినాయి. ఈ మూవీలో మొత్తం హైలైట్ ఏందంటే కార్తీక్ డైలాగ్స్ చాలా బాగా చెప్పారు మూవీలో. ఇంకా ఈ మూవీలో నటించిన హీరోయిన్ కూడా బాగా నటించింది. ప్రేమ కూడా అక్కడక్కడ చూపించారు. అందులోటి కార్తీక్ కొంచెం దీంట్లో ఈ మూవీ కోసం కొంచెం లుక్ కూడా కొంచెం డిఫరెంట్‌గా కొంచెమే చేంజ్ చేశారు అనుకుంటున్నా. ఎందుకంటే అలా కనిపించింది మూవీలో. వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగుంది మూవీ మొత్తంలో. ఇంకా ఈ మూవీలో వచ్చేసి చూడొచ్చు, ఫ్యామిలీతో మాత్రం చూడొచ్చు. వల్గర్ కంటెంట్స్ ఏమీ లేదు. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్వాలేదుగా అలా అనిపించాయి. ఈ మూవీ వచ్చేసి కొంచెం చూడవచ్చు, బాగుంది మూవీ అయితే. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది మూవీలో. సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ కామెడీ పెట్టిన సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. సెంటిమెంట్స్ సీన్స్ అయితే కొంచెం పర్వాలేదుగా అనిపించాయి. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా చూపించారు మూవీలో. ఇంకా దీంట్లో ఈ మూవీకి అయితే ఒకసారైనా చూడాలి కార్తీక్ మూవీ. ఎందుకంటే మూవీ చాలా బాగుంది. దీంట్లో కార్తీక్ తాగినప్పుడు పాటలు పాడడమైనా, ఆ నైట్ సీన్స్‌లో సైకిల్ మీద వెళ్ళడమైనా ఇద్దరు కలిసి ఈ మూవీలో మాత్రం చాలా గొప్పగా చూపించారు. ఎందుకంటే గొప్పగా ఎందుకు అంటున్నానంటే దీంట్లో మొత్తం మూవీ మొత్తం కార్తీక్, బావ అనే సెంటిమెంట్ పైన మూవీ నడిచింది. వీళ్ళిద్దరి స్నేహం పైన, బావ బామర్దుల పైన మూవీ నడిచినట్టు అనిపించింది నాకైతే. మూవీ అయితే బాగుంది. చూడని వాళ్ళు చూడొచ్చు. బాగుంటుంది మూవీ అయితే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ని. కొత్తగా పెట్టా ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కొత్తగా చేయాలంటే మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే చేయగలుగుతాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.